ఆహ్వానిస్తున్నాం. అమెరికాలో భయంకరమైన భూకంపం 7 రిక్టర్ స్కేల్ పైన ఉంటుంది. సుడాన్లో భయంకరమైన అంతర్గత పోరు, ప్రజలలో వ్యతిరేక్తత, ఇటు భూకంపము, ఇటువైపు శ్రీలంకలో మనం చూసినట్టు ఒక గొప్ప స్థాయిలో ప్రజలలో బాధింపులు, ఇలాగా ప్రపంచమంతటా ఒక అన్రెస్ట్ పరిస్థితిలో ఉంది. బైబిల్ చెప్పినట్టు ఈ చివరి కాలంలో కఠినమైన ప్రజల వల్ల సమాధానం లేకుండా ఉంటారు. ప్రజలు భూమి మీద జరుగుతున్న కార్యాలు చూసి వారు కలత చెందుతారు. ఆ పరిస్థితిలో టోటల్ వరల్డ్ ఉంది. దీనికి మధ్యలో బైబిల్లో చెప్పబడిన ఎన్నో ప్రవచనాలు చాలా స్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయి. వాటినే ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఇస్రాయేల్ పాలెస్టైనియన్ కాన్ఫ్లిక్ట్. దీన్నే చూడబోతున్నాం. ఇది ఒక అప్డేట్గా చెప్తూ ఉన్నాం ప్రతిసారి కూడా. ఈసారి ఏం చూడబోతున్నామంటే టేబుల్ ఆఫ్ పీస్ అని చెప్పి, అంటే ట్రంప్ ఒక గొప్ప సమాధాన ఒప్పందాన్ని తీసుకొచ్చాడు కదా, అది అమలు చేయడానికి అన్ని దేశాలు కూడా త్వరితముగా చేస్తున్నాయి. అందులో అతి ముఖ్యంగా ఖతారు, ఈజిప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వారి మధ్యస్థముగా ఉండి చేస్తున్నారు. అందులో వారేం చెప్తున్నారంటే ఈ సమాధాన ఒప్పందం మరో ఘట్టానికి వెళ్లాలంటే అక్కడుండేటువంటి ఇస్రాయేల్ యెల్లో లైన్ అనే ఒక బార్డర్ వరకు వారు వెనక్కి వెళ్ళాలి. వారు వెళితేగాని మేము చేయలేము అని చెప్తూ ఉన్నారు. దీనికి అరబ్ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి? వారికి మద్దతుగా ఇస్రాయేల్ వెనక్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇస్రాయేల్ వైపు ఏం చెప్పబడుతుందంటే మేము వెనక్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, అయితే హమాస్ డిసామ్ చేయాలి. అంటే హమాస్ వాళ్ళు ఏం చేయాలి? తమ ఆయుధాలు వదిలి వాటిని ఒప్పచెప్పాలి అని చెప్తున్నారు. సరే, హమాస్ ఏం చెప్తుందని అడిగితే ఆయుధాలు ఒప్పగిస్తాం, అయితే అవి మేము పాలస్తీన్ అథారిటీకే ఇస్తాం, అదే సమయంలో ఇస్రాయేల్ బయటికెళ్తేనే మేము ఇస్తాము అని చెప్తున్నారు. దీనికి మధ్యలో గత నిన్నటి వరకులో చూశాం కదా, పాకిస్తాన్ హమాస్ వారి వెపన్స్ ని వారు డిసామ్ చేయాల్సిన అవసరత లేదు అంటున్నారు. ఇదే ఉద్దేశాన్ని టర్కీ చెప్తోంది. టర్కీ ఏమంటుంది? వాళ్ళ ఆయుధాలు వదులుకోవాల్సిన అవసరత లేదు, వాళ్ళది కాల్చకుండా ఉంటే సరే అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమాధాన ఒప్పందం బ్రేక్ అవుతుంది చూసారా? అది అట్లే ఒక కొలాప్స్ అయ్యే చోటుకు వస్తుంది చూడండి. వీళ్ళేమంటున్నారు? ఇస్రాయేల్ వెళితేనే మేము ఆయుధాలు క్రింద వేస్తాం. ఇస్రాయేల్ ఏమంటుంది? వాళ్ళు ఆయుధాలు పడిస్తేనే మేము వెళతాం. దీనికి మధ్యలో కొన్ని దేశాలు ఇస్రాయేల్కి మద్దతుగా, కొన్ని దేశాలు ఇస్రాయేల్కి ఎదురుగా హమాస్కి మద్దతుగా ఉన్నాయి. అదే ఇప్పుడు ఈజిప్షియన్ యొక్క నాయకుడు ఏం చెప్తున్నాడంటే ఈ సమాధాన ఒప్పందం తెగేట్టుగా ఉంది, ఇది మరో ఘట్టానికి వెళుతుందా అనే సందేహం ఉంది అని చెప్తున్నాడు. అది మాత్రం కాదు, ఇప్పుడు ఇస్రాయేల్ చెప్పిన ఒక విషయాన్ని ఈజిప్ట్ అంగీకరించడం లేదు. ఇస్రాయేల్ ఏమంటుంది? గాజాలో ఉన్న వాళ్ళందరూ మేము బార్డర్ ఓపెన్ చేస్తాం, ఈజిప్ట్కి పొమ్మని చెప్తున్నారు. ఈజిప్ట్ అంటుంది ఇక్కడ ఎవరు రాకూడదు. సో ఇది ఒక పెద్ద రీతిగా కన్ఫ్యూషన్ గా ఉంది చూడండి. సో ఎప్పుడునూ ఈ ఇస్రాయేల్ సంబంధించిన సమాధాన ఒప్పందం ఉంటుంది చూడండి, అది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని చేరాలి. అది ఎందు నిమిత్తం యుద్ధం ఆరంభమైందో ఆ యుద్ధానికైనా పరిష్కారం అయితేనే ఆ సమాధానం వస్తుంది. ఇది మనము 1948 నుండే చూస్తూ వస్తున్నాం చూడండి. వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి చూస్తున్నాం. అది ఎందు నిమిత్తం ఆరంభిస్తున్నారో దానికైనా కోర్ ఆ స్థలానికి వస్తేనే అవుతుంది. ఇప్పుడు ఇది ఆరంభమైంది. ఇస్రాయేల్ ఉండే ఆ పర్వతానికై ఆరంభించారు. ఆ పర్వతాన్ని గుచ్చిన ఆ విషయం ఒక ముగింపుకొస్తేనే ఈ కార్యాలన్నీ ముగింపుకొస్తాయి. అంతవరకు ముగింపుకు రాదనేది మన యొక్క నిదానం. ప్రభుచితమైతే దీని అప్డేట్స్ ఏమిటన్నది రానున్న కార్యక్రమాల్లో మీకు తెలియజేస్తాం. మరొక కార్యాన్ని చూద్దాం. తర్వాత మన ప్రపంచంలో అంటే చరిత్రపూర్వకంగా రాజులు అందరికీ, ప్రత్యేకించి కొంతమంది రాజులని చెప్పొచ్చు, వారికి చూసినట్లయితే ఒక విధమైన ఆశ వస్తుంది. ఈ ఆశ వచ్చి బైబిల్కి అగెన్స్ట్ అని చెప్పొచ్చు, దేవునికి అగెన్స్ట్ అని చెప్పొచ్చు. అదే సమయంలో దీనిని కాస్త గమనించి చూడండి. నేను స్పిరిచువల్గాను తర్వాత చెప్తా. మొట్టమొదటిగా బాబెల్ టవర్ అనేది కట్టారు చూడండి. ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొన్నారని ఆదికాండం 11లో చూడగలము. ఆ తర్వాత చూడండి, 60 మూరల ఎత్తుకి అదే బబులోనులో నెబుకద్నెజరు ప్రతిమను చేయిస్తాడు. దాదాపు 90 అడుగుల ఎత్తు అనుకోండి, మన లెక్కకు చెప్తున్నాను. ఒక మోర్ అంటే 1.5 అడుగు లెక్క వేసుకోవాలి. సో అతడు ఒకటి చేయించినట్టు చూస్తున్నాం. తర్వాత ఒక్కొక్క కాలఘట్టంలోనూ చూడండి, ఎత్తుగా కట్టడములో కొన్ని దేశాలకు అలాగే కొన్ని రాజులకు ఒక ఆశ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు బ్రెజిల్లో చూడొచ్చు, క్రైస్ట్ ద రిడీమర్, ఒక పెద్ద జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ అని చెప్తారు. అటు తర్వాత చూస్తే ప్యారిస్, అందులో చాలా ఎత్తైన ఈఫిల్ టవర్. ఇలా ఎత్తుగా కట్టి వారి ప్రగతిని చాటుకోవడంలో కొన్ని దేశాలకు, కొంతమంది వ్యక్తులకు ఒక తలంపు ఉంటూ ఉంటది. ఇది స్పిరిచువల్గా తీసుకుంటే యాక్చువల్గా యెషయా 5:2లో దేవుడేమంటున్నాడు? ఆయనే టవర్ ఉంచున్నాడు, దేవుడే ఆ టవర్. అంటే ఒక బురుజును కట్టి, అది దేన్నంటే స్పిరిచువల్గా క్రైస్ట్ను సూచిస్తుంది. మరి దానికి ఆల్టర్నేట్గా ఆకాశానికి ఎక్కడానికి ఒక టవర్ని వారు ఏర్పరుస్తున్నట్టుగా బాబెల్లో చూస్తూ ఉన్నాం. ఈ టవర్ కాన్సెప్ట్ అనేటువంటిదే అగెన్స్ట్ బైబిల్గా ఉంది. ఈ నెబుకద్నెజర్ కాలం నుండే అది చూస్తూ వస్తున్నాం చూడండి. ఆ తర్వాత ఈ కాలఘట్టములో ఈ పొడుగ్గా కట్టి మేమే ఎత్తుగా కట్టి ఉన్నాం అని చెప్పడములో అందరికీ ఒక ప్రౌడ్నెస్ ఉంది. ఆయా కాలఘట్టాల్లో యోచన కొందరికి వస్తుంది, వారికి ఆ గర్వం ఉంటుంది చూడండి.
ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇప్పుడు సౌదీ అరేబియాలో ఒక టవర్ కడుతూ ఉన్నారు. 2028లో అది వాడకానికి వస్తుంది. ఒక 10 సంవత్సరాలు కడుతూ ఉన్నారు. దానికి ఆరంభంలో కింగ్డమ్ టవర్ అనే పేరుంది. తర్వాత జద్దా టవర్ అని, ఇప్పుడు దానికి జద్దా ఎకనామిక్ టవర్ అనేది పెట్టున్నారు. అంటే ఆర్థికం. ఎందుకు అలా ఉంచున్నారు? అలా పేరు మార్చారంటే ముందుగానే ఇప్పుడు ఈ టవర్ ఉంది కదా, ఇది 1 కిలోమీటర్ ఎత్తు. మీరు యోచించి చూడండి, 1 కిలోమీటర్ అంటే ఎంత పొడుగుంటుందో చూడండి. ఇంతకుముందు అమెరికాలో ఒకటి ఉండేది, అది 1 వరల్డ్ టవర్ అని చెప్తారు. దానికంటే ఇది 2 అంతలు ఎత్తు. ఇదేలాగా లండన్ షెరటన్ టవర్ అంటారు. దానికంటే ఇది 3 రెట్లు ఎత్తు. ఇలాగ ఒక ఎత్తైన టవర్ కడుతూ ఉన్నారు. అయితే బైబిల్ లెక్క ప్రకారంగా ఒక టవర్ ఎక్కడ తిరిగి రావాలి అంటే ఇరాక్లో రావాలి. అంటే మీరు చదువుతూ ఉన్నప్పుడు వారిద్దరూ వెళ్లి ఏం చేస్తున్నారు? షినారు దేశంలో నివాసం చేసుకున్నట్టు చూడగలము. సో ఇది సౌదీ అరేబియా ప్రక్కనే చూడండి. వీళ్ళందరూ ఒకే గ్రూప్ చేరిన వాళ్ళు కదా. సౌదీ అయినా అంటే అది చెప్పడం లేదు. అయితే ఈ విధమైన టవర్ ఇరాక్లోనూ రావాల్సి ఉంది, లేక ఈ టవర్ మనకి దాని ముందు గుర్తుగా ఉంది. సో ఇప్పుడు ఆ ఎత్తైన టవర్ ప్రపంచంలోని పెద్ద టవర్. అయితే ఇది కట్టిన దేశాలు, అవి పెట్టుకున్న వాళ్ళందరూ ఆ తర్వాత వారి మహిమ కోల్పోయారు అని అర్థం. మనం నెబుకద్నెజర్ నుండి చూస్తున్నాం, బబులోన్ నుండి చూస్తూ ఉన్నాం. సో ఇది సౌదీకి మంచిది కాదు అనేదే దీని కాన్సెప్ట్. సో తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు. WTC ఎంతో ఎత్తుగా కట్టి ఉంచారు. దాని పరిస్థితి అమెరికాలో ఏమైందో మీకు తెలుసు. ఇప్పుడు సౌదీ కడుతున్నారు. దీని ముగింపు మనం వేచి ఉండి చూడాలి. మనం మరో కార్యాన్ని చూద్దాం. ఇది కొంచెం ఒక కాషన్, ఒక హెచ్చరిక ఇవ్వడం. మనం ఇవ్వడం లేదు. ఆంథ్రోపిక్ అనే ప్రసిద్ధి సంస్థ, దాని యొక్క CEO ఒక కాషన్ ఇచ్చాడు. 2030ని ప్రజలు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని చెప్పున్నారు. ఎందుకు 2030 అనేది? మనం ముందుగానే 2030ని గురించి అనేక విషయాలు ఈ సంవత్సరాన్ని గురించి వింటూ ఉన్నాం కదా. ఇలాన్ మస్క్ కూడా ఈ వార్ను గురించి చెప్పినట్టు గత వారం చూసాం కదా. వీళ్ళేం చెప్పారని విన్నట్టయితే, ఈ AI ఉంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరో ఘట్టానికి వెళ్ళింది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు, AGI అంటారు. ఇది ఇప్పుడు చాలా ప్రమాద పరిస్థితికి వెళుతుంది. ఇప్పుడు మీరు ఇది కంట్రోల్ చేయకపోతే 2030లో మానవులు ఏమవుతారనేది మనకు తెలీదు. హ్యూమన్స్ విల్ సఫర్ అని అంటున్నారు. వారు ఒక గొప్ప కష్టాన్ని సంధిస్తారు. ఎందుకంటే ఇది స్వయముగా తన తీర్మానాలు తీసుకుంటుంది, మనిషిని కంట్రోల్ చేసే స్థానానికి వెళ్తుంది. ఇప్పుడు మనిషి ఇది ఎలాగా చేయాలి, దీనికి ఒక చట్టాన్ని వేసి తన కంట్రోల్లో ఉండే పనులను ఇప్పుడే ఆరంభించాలి అని చెప్పి ఈ AI యొక్క గాడ్ ఫాదర్ అని చెప్తారు జెఫ్రీ. అతని నుండి 850 సెలబ్రిటీస్ రాసి మరి వాళ్ళు సైన్ చేసి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాటికైనా ఎటువంటి కార్యాన్ని ఏ దేశాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ AI చాలా వేగంగా వెళుతూ ఉంది. ఈ AI యొక్క సీరియస్నెస్ మీకు తెలియడం లేదని చాలామంది వార్నింగ్ ఇస్తున్నారు. చాలామంది చెప్తున్నారు AI ఇప్పుడు టెక్నాలజీగా మాత్రం చూస్తూ మరో టెక్నాలజీకి వెళుతున్నాం అని ఆహ్వానించే ఒక గ్రూపు ఉంది. మరొక గ్రూపు దాని వెనుక ఉన్న డేంజర్ని చెప్తూ ఉంది. ఇప్పుడు వారేం చెప్తున్నారంటే, ఈ AGIలో మంచివి అని చెప్పేటువంటి, ఇప్పుడు నా 6 ఏళ్ల పిల్లోడు, వాళ్ళు చెప్తున్నారు నా 6 ఏళ్ల పిల్లోడు ఈ AIని నమ్మే ఎస్ఏని రాస్తున్నాడు. వాడు రాయడం లేదు, ఏదో ఒకటి స్కూల్లో ఇస్తే ఇది నమ్మే ఉన్నాడు అనే స్థాయికి వస్తున్నారు. అదే సమయంలో దీని వెనుక ఉన్న ప్రమాదాన్ని గురించి భయపడుతున్నారు. మనిషి కనిపెట్టిన వాటన్నిటిలో మంచి చెడులు కలిసే ఉంటాయి. ఎందుకంటే తిన్న పండు మంచి చెడులై ఉన్నది. సో ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అందులో ఉంటుంది. మంచి చెడులు కలిసే ఉంటుంది. చెడు లేనిది ఒకటే ఒకటి దేవుని దగ్గర మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు ఈ AI 2030లో మానవ సమాజాన్ని ఏం చేస్తుందో తెలీదు. ఇప్పుడే కేర్ఫుల్గా ఉండండి. వీటికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయండి, చట్టాలను ఏర్పరచండి, లేక 2030లో మీరు గొప్ప సమస్యను ఎదుర్కొంటారు అని చెప్పి హెచ్చరికను ప్రపంచానికి చెప్తున్నారు. ఇది ప్రసిద్ధి అయిన ఒక మీడియా ఛానల్లో వచ్చింది. మీరు ఆ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. ఇదే మనం చెప్తూ ఉన్నాం. ప్రకటన 13:15లో ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను. దీనికి సంబంధించి మరొక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు సుందర్ పిచ్చై చెప్పున్నాడు, వీఆర్ ఇన్ ద AI రేస్ ఇన్ ద స్పేస్ ఆర్బిట్. అంటే ఇక్కడ నుండి ఎర్త్కి బయట చాలా పెద్ద AI కార్యాన్ని వారు ఏర్పరుస్తున్నారు. ఇక్కడ నుండి అన్ని కూడా తీసుకెళ్లి చాలా పెద్ద డేటా ఆర్బిట్లో, అంటే ఎర్త్ ఆర్బిట్కి బయట ఏర్పరుస్తున్నారు. సో మేము ఆ రేసులోకి వెళ్తున్నాం. 2027లో మొదటి నుండి అది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మనిషి ఏం చేస్తున్నాడు? కొంచెం ఆకాశానికి ఎక్కుతాను, అక్కడ నా సింహాసనాన్ని ఏర్పరచుకుంటానన్నట్టుగా అక్కడికెళ్ళి తన కార్యాలు ఏర్పరుస్తాడు. అన్ని కూడా సొలొమోను రాజు చెప్పినట్టుగా ఏది ఉండిందో అది తిరిగి వస్తుంది. అయితే వేరే కోణములో వేరే గుర్తులతో లోనికొస్తుంది. ఇప్పుడు మేము ఆకాశానికి ఎక్కి ఎవరు పైకెళ్ళి కంట్రోల్ తీసుకుంటామనేదే ఇప్పుడు వీళ్ళ ఇది. అలా ఇక్కడి నుండి టోటల్ భూమిని కంట్రోల్ చేయాలి అనేటువంటిది మానవుల యొక్క మరో ఘట్టం ఆలోచన. సో ఇప్పుడు బైబిల్లో చెప్పినట్టుగానే
లోకం ఒక ప్రమాద స్థితిలోకి వెళ్తుంది. దీనికి సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్లి స్పేస్ ఏం చేయబోతున్నారు? డేంజర్ చేస్తారు. ఎలా భూమిని చెత్తతో నింపారో అదేలాగా దాన్ని మారుస్తారు అని వారు చెప్తూ ఉన్నారు. అదిను చాలా మోసమైన డేంజర్ అయిన విషయమే. సో ఇది కూడా బైబిల్ ప్రకారం పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో దానిని కట్టుదును ఓబద్యా పుస్తకంలో చదువుతున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు ఎక్కి గూడు కట్టుకుంటారు పైన. సో అదిను ఒకరోజు కింద పడుతుంది బైబిల్లోని ప్రవచన ప్రకారంగా. ఇంకొక అతి మోసమైన సంభవాన్ని మానవుడు చేసింది ఈరోజు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అదేంటో చూద్దాం. ఇప్పుడు భూమికి పైన మనిషి ఏం చేశాడని చూసినట్లయితే చాలా ఆనకట్టలు కట్టారు, డ్యామ్స్. ఎన్నో అడుగుల లెక్కలో నీళ్లు స్టోరేజ్ చేసి ఉంచారు కదా. ఇది భూమి యొక్క భ్రమణను బాగా బాధిస్తుంది. ఇది ఏం చేస్తుంది? చాలా మోసమైన దుష్ప్రభావాలు భూమిపైన ఏర్పరుస్తున్నాయి. ఒక ఉదాహరణకు చెప్తాను. ఇది ఒక ప్రకృతి కార్యము. ఎలాగంటే వర్షం కురవాలి, అది భూమి మీద పడి ల్యాండ్కి అవసరమైన నీటినిచ్చి అది అట్లే ప్రవహించి సముద్రంలోకి వెళ్ళాలి. సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఇవాపరేట్ అయ్యి, ఇది ఒక సింపుల్ ఫిజిక్స్, మనందరికీ తెలిసిన ఒక విషయమే. అక్కడి నుండి ఇవాపరేట్ అయ్యి మేఘానికి వెళ్తుంది, అక్కడి నుండి వర్షంగా కురుస్తోంది. ఇదే మనకి ఆల్రెడీ ఉన్నది కదా. ఇప్పుడేం జరుగుతుంది? సముద్రంలోకి నీళ్లు పోనీయకుండా వెళ్లే నీళ్లు అంతటినీ భూమి మీద నిల్వ చేస్తున్నాడు. దేవుడేం చేస్తున్నాడు? ఆదికాండం 1:10లో జలములన్నీ ఒక చోట కూర్చి ఆరిన నేల కనబడుగాక. ఇప్పుడు ఈ ఆరిన నేల మనిషి జలముతో నింపుతున్నాడు. ఫుల్లుగా నీళ్లు నింపి వారు చైనాలో ఉన్న డ్యాము చాలా డేంజర్ అంటున్నారు. అదే భూమికి ఎంతో పెద్ద ఆపదను కలుగు చేస్తుంది అంటున్నారు. ఓళ్ళోనే పెద్ద డ్యాముని వాళ్ళు కట్టిపెట్టారు. సో ఈ నీళ్లు అలా కూర్చబడి భూమి ఒక పెద్ద ఆపదను సంధిస్తుంది అని చూస్తూ ఉన్నాం. నోవహు కాలములు గమనించారా? సముద్రములో ఉండే నీరు, ల్యాండ్లో ఉండే నీళ్లు ఒకటిగా కలుస్తాయి. మహాగాధ జలముల ఊట తెరవబడెను, ఆకాశపు తూములు తెరవబడెను. అదేలాగున సముద్రములు, పర్వతములు మన కాలంలో ప్రమాదంగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఆపదను తేబోతుందని చెప్పి ఉన్నారు. సో ఎప్పుడును మరి దేవుడు బైబిల్ చెప్తాడు, నేను ప్రకృతికి ఒక నిబంధన చేసున్నాను. సూర్యునికి, చంద్రునికి దేవుడు ఏం చేశాడట? నిబంధన చేసుంచాడు. రోజుకొక నిబంధన చేసుంచాడు. సాయంకాలం, ఉదయానికి ఇలా ఒక్కొక్కదానికి నిబంధన ఉంది. అది నేచర్ లా అని వాళ్ళు చెప్తారు. ఆ నేచర్ లాని సృజించిన వాడు ఒకడున్నాడు. ఆ లాని దాటి మనిషి వెళుతున్నప్పుడు ఇటువంటి ఆపదలు, ఇప్పుడు ఈ యొక్క కాలఘట్టమే చాలా మోసమైన కాలంగా ఉంది. ఇంకా డ్యాం కడుతున్నారు, ఇంకా పెద్దది కట్టి ఉంచుతారట. ఇది ఎన్నో ఫలితాలు తెచ్చిపెడుతుంది అంటున్నారు. చివరిగా ఒక అతి ముఖ్యమైన విషయాన్ని ఇలాన్ మస్క్ చెప్పున్నాడు. రండి ఏంటో చూద్దాం. ఇలాన్ మస్క్ డేంజర్ అయిన చోటుకి వెళ్ళాడు, పెట్టకూడని చోట చేయి పెట్టాడు. ఏంటని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అని అడిగినట్లయితే యూరోపియన్ యూనియన్ రద్దు చేయబడాలి, అది తీసివేయబడాలి, అది ఉండకూడదు అని చెప్తున్నాడు. దానికొచ్చి వ్యక్తిగత కారణమే. ఏంటని అడిగితే తన యొక్క ఎక్స్ సంస్థ కొన్ని కార్యాలు, చట్టాలు మీరి చేయడం వల్ల వాళ్లు దాన్ని ఆపిపెట్టారు. పలు ఐరోపా దేశాల్లో అతనికి కొంచెం ఫైన్ వేశారు. క్రితం యాపిల్కి మరికొన్ని సంస్థలకు కూడా చేశారు ఐరోపా యూనియన్ నుండి. సో ఇప్పుడు వాళ్లు తమ యొక్క ఆ పిడిని బిగించుకున్నారు. చూడండి, ప్రభుత్వంలో ఇదొచ్చి వ్యక్తిగత స్వతంత్రానికి వ్యతిరేకంగా ఉంది, ఇలాగ కంట్రోల్ చేసే దేశాలు ఉండకూడదు, యుఎన్ని నిర్మూలించాలి అని చెప్పి ఇలాన్ మస్క్ చెప్తున్నాడు. EU అంటే ఏంటి? 1943వ సంవత్సరం నుండి ప్రపంచములో మరోగట్ట అగ్రరాజ్యాన్ని ప్రీ ప్లాన్డ్గా దాదాపు 70 ఏళ్లగా వాళ్లు క్రియేట్ చేసున్నారు. 1 వరల్డ్ని తయారు చేస్తున్నారు. 1 కరెన్సీ, 1 మిలిటరీ, 1 ఆర్మీ, ఆ తర్వాత 1 వీసా, అన్ని సిద్ధం చేస్తున్నారు. మరో ఎకానమీ వారి చేతికెళ్తుంది. యూరో వారే తీసుకొచ్చారు. ఇలాగుండేటువంటి వారిని ఇలా ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వారు ఊరికినే వదులుతారా? తర్వాత అతడు అదే చెప్తున్నా వెరీ డేంజరస్ స్పాట్లో చేపెట్టాడు. మరొక అగ్రరాజ్యం ఐరోపా సమాఖ్య, EUనే. తర్వాత మనం చెప్పే అంత్యక్రీస్తు రాజ్యమును అక్కడి నుండి ఏర్పడుతుంది. ఇప్పుడు అది నిర్మూలించాలని ఒక వ్యక్తి మాట్లాడితే ఆ వ్యక్తికి విరోధంగా అది ఏం చేస్తుంది? ఇలాన్ మస్క్ యొక్క మరొక స్థితి ఏమవుతుందనేది వేచి ఉండే చూడాలి. ప్రభు చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.